మొన్న 'సంధ్య థియేటర్' దగ్గర రేవతితో పాటు వాళ్ళ కొడుకు 'శ్రీతేజ'కి గూడా గాయాలయ్యాయి. ఆయన అవును. చాలా క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నారు. సింగపూర్ నుంచి ఒక స్పెషల్ మెడిసిన్, ఒక స్పెషల్ ఇంజెక్షన్ గూడా తెప్పించినట్టుగా అవును. వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు 'అల్లు అర్జున్' టీమ్ ఫుల్ ఫోకస్డ్‌గా ఉందంటే హ్మ్. ఏం జరుగుతోంది? అయితే 'అల్లు అర్జున్' గాని, తన 'పుష్ప 2' టీమ్ అందరూ గూడా ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు 'శ్రీతేజ్' గురించి. ఎందుకంటే మనము 'సంధ్య థియేటర్' దగ్గర ఏదో దుర్ఘటన జరిగిందో అందరికి తెలుసు. అక్కడ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. తన కుమారుడే 'శ్రీతేజ'. అయితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గూడా అంటే నెక్స్ట్ డే నుంచి తన క్రిటికల్‌గా ఉన్నాడు. విషమ పరిస్థితి ఏం చెప్పలేమని చాలా డాక్టర్లు గూడా చెప్పారంట. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. సో, తన గురించి తన చికిత్సకు సంబంధించి, మందులకు సంబంధించి, తన ఫ్యామిలీకి సంబంధించి మొత్తం గూడా అల్లు అర్జునే చూసుకుంటున్నాడు. ఆ మాట డైరెక్ట్‌గా ఆయన గూడా చెప్పాడు. ఇప్పటివరకు అయిన ఖర్చులు నేనే భరిస్తాను. ఇక మీదట కాబోయే ఖర్చులు గూడా నేనే భరిస్తానని. అయితే ఇప్పటి వరకు మన రీసెంట్‌గా జైలు నుంచి వచ్చిన తర్వాత గూడా అదే మాట చెప్పాడు. విషమంగా ఉంది పరిస్థితి. ఆయన మొత్తం గూడా నేనే జూసుకుంటాను. వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంటానని జెప్పాడు. సో, ఇప్పుడు 'పుష్ప 2' టీమ్ అదేవిధంగా ముఖ్యంగా అల్లు అర్జున్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క అప్‌డేట్‌ను గూడా 'శ్రీతేజ్' గురించి కనుక్కుంటున్నాడంట. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది. సో, దాన్ని మనం తిరిగి తీసుకురాలేం. సో, ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాన్నైనా కాపాడుకుందాము. కనీసం ఈ విధంగానైనా తన రుణం తీర్చుకున్న వాళ్ళం మరి అవుతాము. సింగపూర్ మెడిసిన్ ఏంటి? సో, ఇప్పుడు స్పెషల్ ఇంజెక్షన్ ఎందుకంటే ఇక్కడ మనము ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకి ఎంత చికిత్స చేసినప్పటికి కూడా ఆయన మాత్రం కోలుకోవడం లేదు. సో, దీనికి రీజన్ ఏంటి? ఏదైనా మనము కాస్ట్‌లీ మందు ఇప్పిస్తేనైనా, ఇంజెక్షన్ ఇప్పిస్తేనైనా కోలుకుంటాడేమో. అదే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ అయిన విధంగా 'పుష్ప 2' టీమ్ అన్నా కూడా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. సో, వాళ్ళకు తెలిసిన దగ్గర నుంచి సింగపూర్ అంటే మామూలు విషయం కాదు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంత కాస్ట్‌లీ ఉంటుందో దానికి తగ్గట్టు ఇక్కడ రీజన్ అంటే ఫలితం కూడా ఉంటుంది. సో, సింగపూర్ నుంచి మాత్రం ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్ తీసుకొచ్చి ఆయనకైతే ఇప్పించారంట. సో, ఇప్పుడైనా కోలుకుంటాడేమో అని కొన్ని సింప్టమ్స్ కూడా కనిపిస్తున్నాయంట. ఓకే. అంటే ఇన్ కేస్ ఇప్పుడు గిన ఆయన కోలుకుంటే నెక్స్ట్ ఫర్దర్‌గా ఆయన ట్రీట్‌మెంట్ మొత్తం గూడా అల్లు అర్జునే మొత్తం చూసుకుంటున్నారు ఇప్పటికి గూడా. ఇంకా ఫర్దర్‌లో ఆయనకి ఏమైనా కావాలి అన్నా గూడా నేను చూసుకుంటానని చెప్పారు. అదే విధంగా ఆయన ముందుకు గూడా ఎళ్తున్నారు. సో, చూద్దాం మరి నిజంగా 'శ్రీతేజ్' తొందరగా ఆరోగ్యంగా బయటకొస్తే ఒక్కరి ప్రాణమైనా కాపాడాము అన్న కనీసం అంటే వాళ్ళకి అల్లు హ్యాపీగానే అర్జున్ ఉంటారు. జైలుకి వచ్చిన తర్వాత అందరూ కూడా క్వెషన్ మార్క్ అన్నమాట. అంటే అందరూ అల్లు అర్జున్ గురించే మాట్లాడుతున్నారు. ఆయన గురించే పోతున్నారు. మరి అక్కడ నష్టపోయిన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాడిని ఎందుకు పట్టించుకోవడం లేదు? 25 లాక్స్ ఇస్తే సరిపోతుందా? ఒక ప్రాణానికి ఖరీదు కడతా ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. సో, ఇవన్నీ ఆయన ఏవి పట్టించుకోకుండా మీరు ఏమైనా అనుకోండి. నేను మాత్రం తిరిగి పోయిన ప్రాణాన్ని తీసుకురాలేను. దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. సో, ఉన్న ప్రాణాన్ని నేను రక్షిస్తాను. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాను ఒక మాట ఇచ్చి ఇప్పుడు మాట మీద నిలబడుతున్నాడు.